కర్మను వాడే పోతుంది, ఎవడూ పోవడం, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పద్దు ఇక్కడ, చేతకాంతాన్ని మాట్లాడతారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి, మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇది ఇంతకంటే చేతకాంతనం ఇంకోట్లేదు. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళకి ఆ సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదండి. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి ఏమిటో తేల్చుకోవాల్సిందే. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి, అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజ్యలక్షణం. అది అందుకని మా ఆయన సమర్థుడు, సూరత్వం, దయారసానుగతం. పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు. బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా, ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి. పైగా ఆ మాటలు ఎక్కడ చెప్పి లేపేశాను, ఈ మాటలకి సంసారంలో పనికిరావు. ఇక్కడ ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో అనుకుంటాడు. అన్ని అవసరం లేదు అవన్నీ. ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్ క్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు. అందరూ మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట. క్రియాజ్ఞానము అంటే పనుల యందు తెలివి, వర్కింగ్ నాలెడ్జ్. ఏ పని అయినా భార్య చెప్పినా, తల్లి చెప్పినా, తనంతట తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి. కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని వెర్రిమోహం అయింది ఇక్కడ. అది నిర్వహించుకొని రావాల్సిందే. ఆ పనులు నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది. ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో, ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఎలాగో అంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో, నువ్వు నిశ్చింతగా పడుకొని నేను చూసుకుంటాను కదా అంటే అమ్మయ్యాన్ని పడుకుంటుంది ఆవిడ. అంతేగా ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం, ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట, మా తాత ఈ దరిద్రపు మాటలు పెళ్ళాం దగ్గర కాదు ఇక్కడ. పైగా ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు, నాది ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఇలాగే ఉత్తర ఫల్గునికి నీకు సంబంధం లేదు. అంటే మన చేతగానితనాన్ని నక్షత్రాల మీదకి, గ్రహాల మీదకి, ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం. కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించడండి. అంగీకరిస్తే నేర్చుకుంటాడు, అంగీకరించడు, గెంటేస్తాడు. జాతకం చెప్పిన వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు, అలాగే చెప్పారు. కానీ అలాగే నేను నడవమని చెప్పరా. జాతకాలకు ఎప్పుడు పరిహారాలు 100 పరిహారాలు ఉన్నాయి. జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివి. స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పీడ్ బ్రేకర్. గొప్ప ఉంది ఎదురుగా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, దెబ్బ తగలడం ఖాయం, కుదుపులా తగులుతుంది. చూసుకోకుండా ఇటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, మొత్తం కింద పడతావు. కాలు విరగచ్చు, వీలు విరగచ్చు, ప్రాణము పోవచ్చు. అది జాగ్రత్త పడడం కోసం తప్ప ఎలాగూ గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని తగిలించక్కర్లేదు. అక్కడ మన చేతగానతనాన్ని వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం, చేయకుండా వ్యాపారం చేసాం. మనకి చేతకాదు, అనుభవం లేదు. అందులో పెద్దవాళ్ళు చెప్పిన వల్ల దెబ్బతింది. నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప, పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు, పడమరన పెట్టాడు. సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు, పిచ్చి మాటలు చెప్పొద్దు. వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం. వాస్తు అనే నమ్మకం మీద పిచ్చి నమ్మకాలు పెంచకూడదు. వాస్తు కేవలం గాలి వెలుతురు సౌకర్యం అంతే, జీవన విధానం, మహాయిత ఆరోగ్యం. అందుకని ఈశాన్యం వేపు పెట్టగోడ ఒక్క అరడుగు లేపావంటే యజమాని ఠ దెబ్బకు ఠ దొంగల ముఠ అనక్కర్లేదు. ఎక్కడ ఈశాన్యం వైపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. 6 అడుగులు గోడ కట్టినా వాడు బతికే ఉంటాడు. మహా ఇది గోడగడ్డం వల్ల చేసిన అప్పు వల్ల గుండెపోటు వచ్చిపోయి ఉంటాడు. ఈ పిచ్చి నమ్మకాలు పెంచొద్దండి, బాగా ఎక్కువైపోయినాయండి విపరీతంగా. భక్తి పేరు మీద ప్రచారం అవుతున్నవి ఇవే. ఎక్కడ వ్యక్తిత్వం లేదు, వికాసం లేదు, చైతన్యం లేదు, ఇవి ప్రచారం అవుతున్నాయి బాగా. పుట్టగానే ఇంకా మనిషిని నిర్ణయం చేసి ఏం పేరు పెట్టదు, నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే. లెక్కల మాస్టర్కో కొడుకు పుట్టేట, ఏం పేరు పెట్టాలనుకున్నట్ట. వాడు ఆవిడ వచ్చి నేనేమో మా నాన్న పేరు పెట్టాల్సిందే అంతే. నేను నాగదేవతకు మొక్కుకున్నానంటే సరే నాగా అని పెడదాం అనుకున్నట్ట. సో ఇంతట్లో అత్తగారు వచ్చి మా ఆయన పేరు పెట్టరా అందరు, ఆయన పేరు భాస్కరం, అందుకని నాగభాస్కరం అని పెట్టారట. అప్పుడు వీడికి ఆయన వీళ్ళ అమ్మగారు వచ్చింది, అదేమిట్రా వాళ్ళ నాన్న పేరు పెడతారు, మీ నాన్న పేరు పెట్టరా అంటే. వీళ్ళ నాన్న పేరు రామారావు, అందుకని నాగరామ భాస్కర అన్నారు. ఇలా మొత్తం బంధువులన్నీ చెప్పిన మాటలన్నీ కలిపితే నాగ సూర్య సత్య సోమ ఇలా భాస్కర అని ఇలా పొడిగింది. వీడి పేరు పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టం. అందుకని లెక్కల మాస్టర్ ఒళ్ళు మండి ఈ ప్రతిపాదనలన్నీ విని బారసాలన్నాడు అన్నట్టు వీడికి ఏ పేరు పెట్టద్దు, ఎక్స్ అనుకుందాం, తర్వాత కనుక్కుందాం. లెక్కల మాస్టర్కి ఏమైనా తెలియకపోతే ఎక్స్ అనుకోవడం అలవాటు. దాని విలువ కనుక్కుంటాడు. విలువ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. వీడికి విలువ ఉంటే కదా అప్పుడు కనుక్కోవచ్చు. పేరును బట్టి జీవితం అంతా ఉంటుంది, నక్షత్రాన్ని బట్టి జీవితం అంతా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం లేదండి.
జ్యోతిష్యానికి ఎప్పుడూ పరిష్కారాలు ఉన్నాయండి. చాలా స్పష్టంగా సందర్భం కాకపోయినా ఒక్క మాట జనం బాగుపడడం కోసం చెబుతున్నా, చైతన్యం కోసం. యోగ వాసిష్టంలో చెబుతారు, పూర్వజన్మ కర్మ, అదే కదండి జాతకం అనేది. పూర్వజన్మ కర్మ, ప్రస్తుతం నువ్వు చేసే పని, ఈ రెండు పొట్టేళ్లలాగా పోరాడుకుంటాయి. ఏది బలీయమైతే అది నెగ్గుతుంది. ఖచ్చితంగా తిరుగులేని మాట. అది యోగ వాసిష్టం లాంటి వేదాంత గ్రంథంలో చెప్పిన మాట. ప్రతీది చేయవలసిందే. ద్వౌ హుడావివ యుధ్యేతే, ద్వౌ హుడావివ యుధ్యేతే, పురుషార్థ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చేతి శామ్యత్యల్పబలీయసి అని వశిష్ఠుడు రాముడితో చెప్పాడు. యోగ వాసిష్ఠ ప్రకారం వేదాంతం ఉత్పత్తి ప్రకరణం చూసుకో. పూర్వజన్మ కర్మ ప్రాక్తనశ్చ ఐహికశ్చ, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని. అలాగే పూర్వజన్మ తోసుకొచ్చిందంటే తోసుకొచ్చింది. అది రెండు పొట్టేడలా పోరాడుకుంటే, కోడి పందాలు కాదు. కోడి పందాలు అయితే ఒక్కోడు 2 నిమిషాలు పరిగెట్టేస్తుంది. కోడి పందాలు పెద్ద పందాలు కావు. పొట్టేళ్ళ పందాలు చూడండి, అది పరిగెట్టదు. అది తల బదలవలసిందే. తల బద్దలయ్యే వరకు అది పరిగెట్టదు. అది పొట్టేలంటే అంతే, కొండను ఢీకుంటుంది అవసరమైతే. 2 పొట్టేళ్ళకు హుడా వివా. హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కాదు. హుడా అంటే సంస్కృతంలో గొర్రె పొట్టేలని అర్థం. హుడా వివ యుద్ధేతే, పొట్టేళ్ళలాగా పోరాడుకుంటాయి. ప్రస్తుతం నువ్వు పడుతున్న కష్టం, నువ్వు చేస్తున్న శ్రమ, అలాగే పూర్వజన్మ ఏదైనా దౌర్భాగ్యమో సౌభాగ్యమో ఏదున్నా సరే, ఈ 2 పొట్టేళ్ళలా పోరాడుకుంటాయి. శామ్యత్యల్ప బలీయసి, ఆ పోరాటంలో ఏది అల్పబలంతో ఉందో, బలహీనంగా ఉందో అది ఓడిపోతుంది. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మను కూడా తోసిరాగలిగినంత శక్తి పురుష ప్రయత్నానికి ఉంది. హిందూ ధర్మం, వేదాంత గ్రంథాలు అన్నీ చెబుతున్నమాట. దయచేసి నమ్మండి, పిచ్చి నమ్మకాలకు పోకండి. మన ప్రయత్నం తీవ్రంగా చేస్తే భగవద్ అనుగ్రహం అక్కడే ప్రసరిస్తుంది కదా. భగవంతుడు ప్రయత్నం చేసేవాడిని అనుగ్రహిస్తాడు, కానీ కాళ్ళు చాపుకున్నవాడిని అనుగ్రహించడు. ఆకులో పువ్వులో పట్టుకెళ్ళి గుళ్ళో వేసినంత మాత్రాన్ని దేవుడు అంగీకరించడు. దేవుడు లంచగొండి కాదు. మన పూజలకి, మన స్తోత్రాలకి, మన డబ్బులకి లొంగేవాడు కాదు. గర్భగుడిలో 50 ఏళ్ళు అర్చన చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఆ మహిమలు తెలుస్తూనే ఉన్నాయి స్పష్టంగా. అనవసరమైన మాట్లాడాలి. దేనికి దేవుడు లొంగడు. జగన్నాథుడిని ఆశ్రయించిన వాళ్ళు వేరే వాళ్ళని ఆశ్రయిస్తున్నారంటే ఎవరిని ఆశ్రయించారో కూడా తెలియట్లేదు అసలు. ఎందుకు మనిషి ఇంత బలహీనపడుతున్నాడు? అహం అహం అహం, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా. నువ్వేమైనా దిగొచ్చావా? ఇదేనండి తేడా మనుషులు. ఇది బోడదండి ఎక్కడికి. ఇది ఇలాగే ఉండగా మనం ఊరికే వెంకటేశ్వర స్వామి అండి, దర్శనం అండి, తిరుపతి అండి, ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల? మనం మార్చుకోవాలండి. వెంకటేశ్వరకి మన అందరినీ మార్చాల్సిన బాధ్యత ఏది లేదండి. అలా అవసరమే లేదు. ఎందుకంటే ఎవడు మారాలని కోరుకుంటున్నాడో వాడు కూడా వెంకటేశ్వర స్వామే. జీవుడికి దేవుడికి భేదమేం లేదు. మారాలని కోరుకుంటున్నవాడు కూడా వెంకటేశ్వరుడే, మార్చవలసిన వాడు కూడా ఆయనే. అంతా ఒకటే స్వరూపం. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. అంటే నీ ప్రయత్నం మానేసి, నీ అహాన్ని నువ్వు సరి చేసుకోవడం మానేసి, నీ బుద్ధి నువ్వు సరి చేసుకోవడం మానేసి దేశంలో అంతా కంగారు పెడితే ఉపయోగం ఏమిటి? మన కుటుంబాలైనా అంతే, గౌరవాలైనా అంతే, గుడులైనా అంతే, గోపురాలైనా అంతే. అందుకని నేర్చుకోవలసింది ఇక్కడ ఖచ్చితంగా సహదేవుడు యొక్క వ్యక్తిత్వం నుంచి. భార్య చూడండి ఏముంటుందో, క్రియాజ్ఞానం. పని చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకో. ఏం చేయాలో తెలుసుకో. బయటికి వెళ్ళి పని చేయాలంటే, సంతకెళ్ళాలంటే సంచి పట్టుకెళ్ళరా. పైగా అందులో కొన్ని తడివి ఉంటాయి, కొన్ని పొడుగు ఉంటాయి. వేరే చిన్న చిన్న సంచులు వేరే పెట్టుకోరా. 4 కూరలు ఏరుకోరా. ఏమీ ఏరకుండా అక్కడ ఒక 100 రూపాయలు ఇచ్చేసి 4 కూరలు ఇచ్చేసి ఆయన పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక సగం పుచ్చు చచ్చు ఉంటాయి. అప్పుడు భార్య ఏముంటుంది, నీలాగే ఉన్నాయి ఈ కూరలు కూడా అంటుంది. ఇదా తెలివి? అందుకే నేను సంతకెళ్ళను అంటే చేత కదని చెప్పరాదా. సంతకెళ్ళని అంటావేటి? సంతకెళ్ళలేనివాడు సంసారం ఎలా చేస్తావు? అక్కడ తెలివి ఉండాలి కదా. అలాగే ఆఫీసులో తెలివి తేడా వచ్చింది, తట్టుకోవాలి. 4 కాగితాలు రాయాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎదుర్కోవాలి. ఒక వ్యాపారంలో దెబ్బతిన్నాం, ఎలా బయటకు వస్తామని చూడాలి. మళ్ళీ తెచ్చుకోవాలి పౌరుషం. అందుకు భార్య సహకరించాలి. అందుకోసం చెబుతున్నారు, ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము. పురుషుడి నుంచి భార్య ఏం ఆశిస్తుంది అంటే, మరీ పిసినగొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు. చచ్చిపోతున్నామమ్మా ఏమీ కొండంటుంది. అలాగనే మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది. ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబాయ్, సంసారం దెబ్బైపోతుందట. అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు, అలాగని విపరీతంగా ఖర్చు పెట్టకూడదు. అందుకని ఆ ఈగి సమ్మాన విస్తారోదోత్తం. ఈగి అంటే దానం. మా ఆయన ఎవరికైనా దానం ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు. మంచి పెద్ద చెయ్యి, భారీ చెయ్యి. అది భార్య ఆనందించే విషయం అది. ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం. ఎవడికి ఏమీ ఇవ్వనవాడు ఈవిడికి మాత్రం ఏమి ఇస్తాడు? చాలే అంటాడు. లింగరాజు లింగరాజులా ఉంటాడు వరవిక్రయ నాటకంలో. భార్య విసినకర పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయంటాడు వాడు. తాటాకులు అరిగిపోతాయట. అందుకని అలాంటి వాడిని తట్టుకోలేదు. అలాగే దుబారా ఖర్చులు పెట్టేసాడు అనుకోండి, వచ్చిందల్లా 10 రూపాయలు వస్తుంటే 100 రూపాయలు ఖర్చు పెడితే అది అసలు తట్టుకోలేరు.
అందుకని ఈకి సంభావన విస్తారోదం, ఖర్చు పెట్టాలి, దానం చెయ్యాలి. అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి, అసలుకు మోసం వచ్చేలా ఉండకూడదు అని మాద్రి పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగలను. మాద్రి యొక్క చిన్న కుమారుడైన సహదేవుడు సామాన్యుడా అందండి. ఇందులో తిక్కన గారి భాష చూడండి. ఆ రూపం భవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ శూరత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాద్రి పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగల. ఇందులో చూడగన్ననే ఒక్క మాట తప్పితే మిగిలినవన్నీ సంస్కృతమే, ప్రౌఢమైన భాష వాడాడు. ఎందుకంటే భార్య తన భర్త ప్రౌఢంగా గంభీరంగా ఉన్నతంగా ఉండాలి అనుకుంటుంది, తల్లి తన కుమారుడు సున్నితంగా లలితంగా ఉండాలి అనుకుంటుంది. అందుకని అక్కడ భాష వేరు, ఇక్కడ భాష వేరు. అందుకే ఆయన ఉభయ కవి మిత్రుడు అన్నారు.